సద్గురు స్కై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు, సాహితీ కార్యక్రమాలు, పండిత సత్కారాలు, అన్నదాన కార్యక్రమాలు మరియు సవితా వేదిక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 ఆధ్యాత్మిక గ్రంథాలకు సంకలనాలు, ప్రచురణ మరియు ఫ్రీ సర్క్యులేషన్, గృహే గృహే భగవద్గీత అంటూ 10,000కు పైగా భగవద్గీత పుస్తకాలను ఫ్రీ సర్క్యులేషన్ చేసిన వారు, యజ్ఞయాగాది క్రతువులు, దేవతా దేవాలయ ప్రతిష్టలు ఉచితంగా నిర్వహిస్తున్న జ్యోతిషాచార్య, జ్యోతిష విద్వన్మణి, హోర రత్న, ఆగమ విశారద అయిన శ్రీ వేమకోటి సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ విద్యా సౌరశక్తి పీఠం శ్రీ సూర్య సదనం గరివిడి గారిని మనందరికీ మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతున్నాం. నమో మహద్భ్యః. మీ పక్కన ఉంటే కొంచెం నమో మహద్భ్యః నమ ఆశీనేభ్యః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. నమామి వేదమాతరం. శ్రీ సూర్యదేవం శిరసా నమామి. శ్రీ సూర్యదేవం మనసా స్మరామి. శ్రీమాత్రే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వేదికని అలంకరించినటువంటి పెద్దలకి, గురుతుల్యులకి నమస్కరిస్తూ, వేద పురుషులైనటువంటి వేదాన్ని అధ్యాపకత్వం చేస్తున్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ఈనాటి వారాధి అనేటువంటి వరల్డ్ ఎన్క్లేవ్ సమ్మేళనం కార్యక్రమానికి ఆహ్వానించి ఈ వేదిక పైన మహనీయుల పక్కని కూర్చోబెట్టి నా చేత 2 మాటలు మాట్లాడించడానికి కారకులైనటువంటి మా మిత్రులు నారాయణం శ్రీనివాసరావు గారు. మాకు చాలా స్నేహం, మాకు కుటుంబపరంగా తరతరాల నుండి వారి నాన్నగారు, వారి తాతగారులాగా ఇది కూడా మాకు ఉన్నటువంటి ఆ స్నేహం వల్ల, అభిమానం వల్ల నన్ను ఆహ్వానించారు. నేను వినడానికి వచ్చాను, చెప్పడానికి రాలేదు. చెప్పేటంత స్థాయి కానీ, చెప్పగలిగినటువంటి ఆలోచన కానీ లేనటువంటి వ్యక్తిని. తెలుసుకోవాలి, ఇటువంటి వారి దగ్గర కూర్చొని వారి పక్కన ఉండి విషయాలు విని, శృతమ్మే గోపాయ, మంచి విషయాలు వింటూ ఆనందిస్తూ వీలైతే ఆచరిస్తూ ఉండే వ్యక్తిని నేను. అయినా ఇక్కడ కూర్చొని 2 మాటలు చెప్పమన్నారు కాబట్టి, ఇటువంటి మహత్తరమైన, శ్రేష్టమైన, సమాజానికి హితాన్ని కలిగించేటువంటి, శ్రేయస్సును కలిగించేటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేయవలసినటువంటి కర్తవ్యము, అవసరము ఈనాడు సమాజంలో మనందరిపైన ఉన్నది. ఇది ఎవరో ఒకరు చేయవలసినటువంటి కార్యము కాదు. సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పుట్టినటువంటి మన అందరిపైన కూడా ఈ బాధ్యత ఉన్నది. మనం అందులో పుట్టడమే పూర్వజన్మ సుకృతం. దుర్లభం త్రేమేవ తత్ మనుష్యత్వం. కాబట్టి ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అన్నారు. కాబట్టి మనిషిగా పుట్టడం ఒక దుర్లభమైనటువంటిది. పుట్టిన తర్వాత ముముక్షత్వం అంటే దైవం పట్ల ఆసక్తి, దైవం చెప్పిన మార్గంలో పయనించడము, దైవాన్ని అనుసరించడము, దైవాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలగడము, ప్రయత్నము, ఇవన్నీ కూడా ఇంకా కష్టమైనవి.
ఇంకొక కష్టమైనది ఉంది, మూడోది మహాపురుష సంశ్రయ. మహాపురుషుల పక్కన ఉండి వారు చెప్పిన మాటలు వినడం అనేటువంటిది ఇంకా దుర్లభమైనవి. అటువంటి దుర్లభమైనటువంటి మూడు కూడా మనందరికీ ఈరోజు సీతారాములు కలిగించారు. మహాపురుషులు ఇటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ వేదిక పైన గత 3 మాసాల క్రితం అద్భుతమైన కార్యక్రమాన్ని చేశారు. 3 రోజులు చేశారు, 4 రోజులు అనుకుంటా. శంఖారావం అనేటువంటి కార్యక్రమాన్ని చేశారు, రామాయణ శంఖారావం. చాలా అద్భుతంగా జరిగింది. భారతదేశంలోనే అనేక ప్రాంతాల్లో దీని గురించి చర్చించుకున్నారు. నేను అయోధ్య వెళ్ళి ఒక 9 రోజులు ఉండి రామాయణం పారాయణ చేసుకొని వచ్చాం. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి మన విజయనగరంలో రామనారాయణ అనేటువంటి ఒక సంస్థ ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నది అని చెప్పి అక్కడున్న ప్రాంతీయులు, స్థానికులు దాని గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది మేము విన్నాం. అంటే భారతదేశంలో నలుమూలలా కూడా ఈరోజు విజయనగరం అన్న నామం ఎంత విశేషంగా ఉంది అంటే, మొట్టమొదటి రామనారాయణం క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఏదో ఒక కట్టడం నిర్మాణం వల్ల కాదు వచ్చేది. ఇక్కడ చేస్తున్నటువంటి శ్రేష్టమైన విశిష్టమైనటువంటి కార్యక్రమాల వల్ల సమాజానికి శ్రేయస్సును కలిగించేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పునాదులు వేస్తున్నారు. రాబోయే తరాలకి అద్భుతమైనటువంటి పునాదులు పడుతున్నాయి. ఎందుకంటే విద్యార్థులు రాబోయేటువంటి తరానికి మార్గదర్శకులు అవ్వాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళను 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి చెప్పినా ఉపయోగం పెద్దగా ఉండదు. కానీ ఈ వయస్సులో 10 సంవత్సరాల నుంచి 18-20 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి మన యొక్క సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని, రామాయణం అనగానే చాలామందికి అమ్మో పెద్ద పుస్తకం, ఇన్ని 24,000 శ్లోకాలు, అది సంస్కృతంలో ఉంటుంది, చదవాలంటే చాలా సమయం పడుతుంది, చాలా కష్టము అనేటువంటి భావన ఎక్కువగా ఉన్నది. కానీ రామాయణం అనేటువంటిది మనందరి జీవితాల్లో ముడిపడి ఉంది. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు రామాయణంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. మన జీవితంలో ముడిపడి ఉంది. మన శ్వాస నిశ్వాస రామాయణమే. కానీ ఆ విషయం మనకు తెలియదు. మనం గ్రహించలేక రామాయణం అనగానే చాలా ఉద్గ్రంథం అండి, అది ఒక పండితులకే పరిమితం, మిగతా వ్యక్తులకి దూరంగా ఉంటుంది అనేటువంటి భావన ఒక వర్గంలో ఉంది. అది కాదు, రామాయణం ప్రతి వ్యక్తిలో ఉంది. ప్రతి వ్యక్తి కూడా రాముడు యొక్క ఆలోచనలకి, రాముడి యొక్క నడవడికి ప్రతిరూపాలే మనందరం కూడా. హైందవ జాతిలో మనం పుట్టాము, హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాము అంటే రాముణ్ణి అనుసరిస్తున్నాము, రాముణ్ణి సేవిస్తున్నాము. కాబట్టి రామాయణంలో ఉన్నటువంటి విషయాల్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని, అవగతం చేసుకొని, చదవడంతో అయిపోకుండా, తెలుసుకోవడంతో అయిపోకుండా ఆచరించాలి. మన యొక్క తల్లిదండ్రుల్ని మనం గౌరవిస్తున్నాం, మన గురువుల్ని మనం గౌరవిస్తున్నాం, మన యొక్క అన్నదమ్ముల్ని మనం అభిమానంతో, ప్రేమతో, వాత్సల్యంతో ఉంటున్నాం, సమాజం పట్ల బాధ్యతతో ఉంటున్నాం. వీటన్నిటికీ కారణం రామాయణం. మన పూర్వీకులు ఆచరించారు. ఆ ఆచరించినటువంటి సంస్కారం మనలో ఉంది కాబట్టి ఈరోజుకి కూడా మన యొక్క కుటుంబ వ్యవస్థ ఇంకా పటిష్టంగా ఉంది. లేకపోతే ఉండదు. మిగతా దేశాల్లో చూస్తే ఆ రకమైనటువంటి కుటుంబ వ్యవస్థ లేదు. కాబట్టి మన అందరిలో కూడా రామాయణం మనకి తెలియకుండానే ప్రవహిస్తోంది జీవనదిలాగా. దానిని ఇంకా ఇంకా తెలుసుకొని, ఇంకొన్ని విషయాల్ని, మనకి తెలియనటువంటి విషయాల్ని మనం అవగతం చేసుకొని, అవగాహన చేసుకొని ఆచరించినట్లయితే చక్కనైనటువంటి సమాజము, శ్రేయోదాయకమైనటువంటి సమాజము ముందు తరాలు ఏర్పడతాయి అనేటువంటి సత్సంకల్పంతో ఇటువంటి వారధి అనేటువంటి కార్యక్రమానికి సారథులై ఇక్కడ రామనారాయణం వారు నిర్వహణ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ముందు ముందు జరగాలి, జరిపించాలి. దానికి అందరి యొక్క సహకారము ఉండాలి. వారు ఒక్కరి గురించి, వారి కుటుంబం గురించి చేసుకుంటున్న కార్యక్రమం కాదు.
సమాజం కోసం ఎంతో శ్రమపడి చేస్తున్నారు. ఇది ముఖస్తుతి కాదు, ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. మనసులో ఉన్న విషయాన్ని, నేను గ్రహించిన విషయాన్ని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వారు 4 ఫ్యాక్టరీలు, మరొక 4 చక్కని సినిమా హాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు సుఖంగా ఉంటారు. వాళ్ళ వరకు చేయడం లేదు. ఇది వాళ్ళ తాతగారు చేసినటువంటి ఆ రామనామ క్రతువు, జీవితకాలం 108 సార్లు సామ్రాజ్య మహాపట్టాభిషేకం చేసిన మహనీయులైన, సాక్షాత్ రాముడే ఆయన, సాక్షాత్ వాల్మీకే చెప్పాలి వాళ్ళ తాతగారు. ఆ పరంపర, ఆ సంస్కారం వీళ్ళలో ప్రవహిస్తున్నది కాబట్టి వీరు కూడా ఇప్పుడు దీనికి అంకితమై చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం రామాయణం గురించి విన్నా, రామాయణం చదివినా అది మనల్ని తరిస్తుంది. స్వయం తీర్ణం పరాంస్తారగతి. మన యొక్క ముందు తరాల వాళ్ళకి, మన పిల్లలకి అందరినీ కూడా తరింపచేసి సంస్కారవంతమైనటువంటి చక్కనైనటువంటి జీవన విధానము ఏర్పడుతుంది. సంస్కారవంతమైనటువంటి కుటుంబాలు ఏర్పడతాయి. కాబట్టి వారు చేస్తున్నది 10 మందికి ఆదర్శం. అందరూ సహకరించి ముందుకొచ్చి వారు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొని, పాలు పంచుకొని, సహకారం అంటే డబ్బులు ఇవ్వడమే కాదు, డబ్బులు ఇవ్వాల్సిన పని వాళ్ళకి లేదు. ఎవరి దగ్గర వాళ్ళు డబ్బులు అడిగే వ్యక్తులు కాదు. కానీ వ్యక్తులుగా రావడం, ఈ కార్యక్రమాన్ని అన్వయం చేసుకోవడం, ఇంకా 10 మందికి ప్రచారం చేయడం, అనేక ప్రాంతాలకి దీని యొక్క శ్రేష్టతని, మనకున్నటువంటి అవకాశాన్ని అనుసరించి మనం తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా జరిపించాలని, అందులో అందరం భాగస్వాములు అవ్వాలని తెలియజేసుకుంటూ, నేను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని శిరసా ఆ స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనసా వాచా కర్మణ మీ అందరినీ కూడా ఏవైనా పొరపాట్లుంటే క్షమించవలసిందిగా కోరుతూ పెద్దవాళ్ళని ముగిస్తున్నాను. స్వస్తి.